హలో నమస్తే నేను అశోక్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ కూడా ఆశించినట్టు ఉండవు. మనం గత కొంతకాలంగా చూస్తున్నాం. విభజిత ఆంధ్రప్రదేశ్ చూసుకున్నా, లేదంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసుకున్నా కూడా రాజకీయాలు ఎప్పుడూ కూడా రోజు రోజుకి మారుతూ ఉంటాయి. రాజకీయ నాయకులు మనసులో ఉన్నటువంటి మాటలు కూడా రోజు రోజుకి మారుతూ ఉంటాయి. వాళ్ళు వ్యక్తిగతకు సంబంధించిన అంశాలు కావచ్చు, లేదంటే రాజకీయంగా రెండు పార్టీలకు సంబంధించి బలోపేతం చేసేటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు మాకై మేమే ఎదగాలనేటువంటి ఒక అంశంలో ఉంటూ ఉంటారు. దానికి సంబంధించి రాజకీయాలన్నీ కూడా మెజార్టీ రాజకీయాలన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. ప్రజలకు సంబంధించిన సంక్షేమం, ప్రజలకు సంబంధించినటువంటి అభివృద్ధి, ప్రజలకు సంబంధించినటువంటి మంచితనం కంటే కూడా తమ స్వప్రయోజనాల కోసము, తమ పార్టీని నిలబెట్టడం కోసము, తమ నాయకులు ఎదగడం కోసమే ఏ రాజకీయ పార్టీ అయినా పనిచేస్తుంది. ఇది 100% వాస్తవం. సరే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీని సాధించింది. 164 స్థానాలతో ఎప్పుడు రానటువంటి ఒక భారీ విజయాన్ని, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా ఇప్పుడైనా సరే ఎప్పుడు రానటువంటి ఒక భారీ విజయాన్ని ఇక్కడ కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంటూ వచ్చింది. దాంట్లో ప్రధాన పాత్ర పోషించినటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, లేదంటే కూటమి ఏర్పడడానికి ఆయన చేసినటువంటి కృషి కావచ్చు, మనందరం కూడా అభినందిస్తూ వచ్చాము. ఆయన 21కి 21 స్థానాలు గెలిచి 100% స్ట్రైక్ రేట్తో దేశంలోనే ఏ రాజకీయ పార్టీ సాధించినటువంటి ఒక విజయాన్ని పవన్ కళ్యాణ్ సాధించుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయ శైలిని చూసినా, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్తావన చూసినా, లేదంటే ఆయన చేస్తున్నటువంటి పనితీరును చూసినా కూడా ప్రజల్లో ఎక్కడ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి పాజిటివ్నెస్, ప్రజల్లో ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ ఎదుగుతున్నాడు అనేటువంటి ఇండికేషన్ అయితే కనిపించట్లేదు. వాళ్ళందరూ కూడా గతంలో ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి ఒక తీరుని, పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించినటువంటి ఒక తీరుని, పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్గా చేసినటువంటి ఒక రాజకీయాన్ని అంతా కూడా చూసి పవన్ కళ్యాణ్ చాలా బాగా ఎదుగుతాడు, పవన్ కళ్యాణ్ ఆల్టర్నేటివ్ పర్సన్గా ఎదుగుతాడు. ఈరోజు రాష్ట్రం మొత్తంలో కూడా రెండు ప్రధాన పార్టీల మధ్య పోటీ జరుగుతూ వచ్చింది. కానీ ఈరోజు మళ్ళీ ఖచ్చితంగా మూడో పార్టీ వస్తుంది. ఆ మూడో పార్టీ జనసేన అంటూ కూడా కాపు నాయకులు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, మెయిన్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు కూడా భావిస్తూ వచ్చారు. సరే, ఇప్పుడు అలా జరుగుతుందంటే ఖచ్చితంగా కాదు. పవన్ కళ్యాణ్ రాజకీయ శైలిని చూసినటువంటి ఏ వ్యక్తి అయినా కూడా దీన్ని నిజం అనేటువంటి ఒక అంశాన్ని ఒప్పుకునే పరిస్థితికే ఇప్పటికైతే లేరు. ఎందుకంటే ఆయన పనితీరు అంత దారుణంగా ఉంది, ఆయన ప్రస్తావన అంత దారుణంగా ఉంది. మెయిన్గా ఆయన గతంలో ఏవైతే ఎన్నికలకు సంబంధించి మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయో, లేదంటే ఎన్నికల్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో, వాటికి సంబంధించి ఒక్కటంటే ఒక్కటి కూడా ఈ రోజు వరకు చేసినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు వరకు దాన్ని నెరవేర్చినటువంటి సిచ్యువేషన్ కనిపించట్లేదు. సరే, పవన్ కళ్యాణ్ గురించి ఎందుకంటే మీరు ఇప్పుడు ఇంత గట్టిగా చెప్తున్నారంటే, పవన్ కళ్యాణ్ కొద్ది కొద్దిగా ప్రభుత్వంలో పట్టు కోల్పోతున్నారు. పవన్ కళ్యాణ్ కొద్దిగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆయన క్రెడిబిలిటీని లూజ్ అవుతున్నారు. ప్రజల్లో ఉన్నటువంటి ఆయన మీద ఉన్నటువంటి పాజిటివ్నెస్ని లూజ్ అవుతున్నారు అనేది కొద్ది రోజులుగా చూస్తుంటే మనకు అర్థమవుతుంది. మెయిన్గా ఇక్కడ రాజకీయం అంతా కూడా పవన్ కళ్యాణ్ వర్సెస్ చంద్రబాబు నాయుడుగా రాజకీయం నడుస్తుంది అనుకుంటే మాత్రము అది ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఇక్కడ రాజకీయం అంతా కూడా నారా లోకేష్ చుట్టూ కూడా కనిపిస్తుంది. పవర్ సెంట్రిక్గా నారా లోకేష్ అవుతూ ఉన్నారు. పవర్ సెంట్రిక్గా పవన్ కళ్యాణ్ అవుతారని చెప్పేసి పదే మనం ఎప్పుడైతే మాట్లాడుకుంటూ వచ్చామో, కానీ ఆ పవర్ సెంట్రిక్ రాజకీయము పవన్ కళ్యాణ్ చుట్టూరు తిరగకుండా లోకేష్ చుట్టూరు తిరుగుతుంది. అది ఎందుకు అర్థం కానిటువంటి ఒక పరిస్థితిలో ఈరోజు జన సైనికులు ఉన్నారు. మెయిన్గా కాపు నేతలందరూ కూడా కనిపిస్తున్నారు. సో అయితే ఇప్పుడు మెయిన్గా ఈ ఇష్యూకి సంబంధించి చూసుకుంటే, ఈ ఇష్యూకి సంబంధించి గత కొద్ది కాలంగా చూసుకుంటే కేంద్రంలో చూసుకున్న, రాష్ట్రంలో చూసుకున్న 2-3 అంశాలు ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ప్రధాని మోదీ వచ్చినప్పుడు కూడా ఎక్కువ ప్రయారిటీ పవన్ కళ్యాణ్ కంటే కూడా లోకేష్కి ఇస్తున్నారని చెప్పేసి జన సైనికుల్లో ఒక తెలియని బాధ కనిపిస్తుంది. వాళ్ళలో ఒక ఆవేదన కనిపిస్తుంది. వాస్తవానికి అది కూడా నిజం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కంటే, అంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కంటే, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కంటే కూడా ఎక్కువ సార్లు నారా లోకేష్ ఢిల్లీ పెద్దలను కలుస్తూ వచ్చారు. అమిత్ షాని కావచ్చు, కేంద్ర మంత్రులను కావచ్చు, అలాగే ప్రధానమంత్రి మోదీని కావచ్చు, ఎక్కువసార్లు కలుస్తూ వచ్చారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలు కావచ్చు, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, అలాగే రాష్ట్రానికి సంబంధించిన చేయాల్సిన ప్రయోజనాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా ఇద్దరు వ్యక్తులు, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి, వీళ్ళిద్దరినీ కాదని చెప్పి నారా లోకేష్ ఇనిషియేషన్ తీసుకుని ఆయన ఎక్కువగా వాళ్ళతో కలుస్తూ, ఆయనతో ఎక్కువ వాళ్ళతో మాట్లాడి రాష్ట్రంలో ఏదో చేయాలని చెప్పేసి ప్రయత్నాన్ని ఆయన చేస్తున్నారు. ఎందుకు అలా జరుగుతుంది అంటే, నారా లోకేష్ని ప్రొజెక్ట్ చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడుకు ఉంది. దాంతోపాటు నారా లోకేష్ని నెక్స్ట్ జనరేషన్ లీడర్గా ఎమర్జ్ చేయాల్సిన బాధ్యత టీడీపీకి ఉంది. కానీ పవన్ కళ్యాణ్కి ఎందుకు ఆ బాధ్యత ఉంటుంది? పవన్ కళ్యాణ్ ఆయన టీడీపీకి సంబంధించిన పార్టీ వ్యక్తి కాదు కదా. ఆయనకి సొంత పార్టీ ఉంది, సొంత అజెండా ఉంది, సొంతగా ఎమ్మెల్యేలు ఉన్నారు, సొంతగా ఓట్ బ్యాంక్ ఉంది. కానీ ఎందుకు ఇంకా నారా లోకేష్ని హైప్ చేస్తూ ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ సైలెన్స్ చూస్తూ ఉన్నారు? పవన్ కళ్యాణ్ సైలెంట్గా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఉదాహరణకు తెలంగాణను తీసుకున్నాము. మీరు ఏ పోస్టర్లో చూసుకున్నా, ఏ బ్యానర్లో చూసుకున్నా, ప్రభుత్వానికి సంబంధించిన ఏ పథకం రిలీజ్ చేస్తున్నా కూడా ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ఫోటోలు కనిపిస్తుంటాయి. ఒకటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, రెండోది బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా. వీళ్ళిద్దరు ఫోటోలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. లేదంటే వేరే ఏదైనా శాఖకు సంబంధించి చూసుకుంటే ఆ శాఖ మంత్రి కనిపిస్తుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీరు ఏ యాడ్ అయినా చూసుకోండి, పత్రికల్లో ఇచ్చే యాడ్ అయినా, డిజిటల్ యాడ్స్ అయినా, లేదంటే వాళ్ళు రిలీజ్ చేసేటువంటి ఏ పథకమైనా, ఈవెన్ రేషన్ కార్డులకు సంబంధించిన పథకాలు, రేషన్ కార్డులైనా కూడా దాని మీద 3 ఫోటోలు కనిపిస్తాయి.
ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేష్. నారా లోకేష్ ఒక మంత్రి మాత్రమే. ఆయన ఎలాంటి స్పెషల్ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి కాదు, స్పెషల్ ఇనిషియేషన్ ఉన్నటువంటి వ్యక్తి కాదు. కానీ ఆయన ఎందుకు ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు? ఆయన ఎందుకు పదే పదే హైలైట్ చేసుకుంటూ వస్తున్నారు? ఏ ప్రాతిపదికన నారా లోకేష్ ఆయనకి సంబంధం లేనటువంటి ఒక శాఖకు సంబంధించిన ఇష్యూలు, లేదంటే ఆయన సంబంధం లేని ఒక శాఖకు సంబంధించిన ఒక పథకం మీద ఆయన ఫోటో ఎందుకు వస్తుంది? ఆయన ఫోటో అసలు ఎందుకు పెడుతున్నారు? సో ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది ఏంటంటే నెక్స్ట్ ఎన్నికలకి మేబీ అది నెక్స్ట్ ఎన్నికలు అవుతుందా, లేదంటే ఆల్రెడీ 2 ఏళ్ల వరకు ప్రభుత్వం పూర్తి చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది, ఒక 2 ఏళ్లలోనే మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేస్తారనేది తెలియదు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా నారా లోకేష్ని ఎక్కువగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తుంది కూటమి ప్రభుత్వం, ఇంక్లూడింగ్ జనసేన పార్టీ. నేను ఇది ఎందుకు గట్టిగా చెప్తున్నానంటే, మీరు ఏ డిబేట్ అయినా చూడండి, ఏ ప్యానలిస్టులు అయినా చూడండి, వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ కంటే కూడా నారా లోకేష్ మీద ఎక్కువగా మాట్లాడుతుంటారు. రీసెంట్గా మనం చూస్తున్నాం, ఏ ఇన్సిడెంట్ జరిగినా కూడా నారా లోకేష్ వచ్చేసాడు, నారా లోకేష్ ఇచ్చేసాడని చెప్తున్నారు. ప్రభుత్వం కూడా, ప్రతిపక్షం కూడా టార్గెట్ చేసే విధానం చూస్తే నారా లోకేష్ సెంట్రిక్గానే టార్గెటింగ్గా రాజకీయం జరుగుతుంది, నారా లోకేష్ టార్గెట్గానే రాజకీయం జరుగుతుంది తప్ప ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ ఆయన చేసినటువంటి ఒక ఇష్యూ మీద ఇప్పటివరకు చేసినటువంటి అంశాలు కావచ్చు, పవన్ కళ్యాణ్ ఎత్తుకున్నటువంటి ఏది చూసినా కూడా అది పెద్ద ఎత్తున తిరిగి ఆయన విమర్శలకు తీసుకొచ్చింది తప్పితే ఆయన చెప్పింది నిజమనేటువంటి ఒక అర్థం అయితే ఇప్పటివరకు రాలేదు. తిరుమల లడ్డు వ్యవహారం చూసుకున్నా, లేదంటే సుగాలి ప్రీతికి సంబంధించి చూసుకున్నా, అలాగే మహిళలు 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని చెప్పేసి ఒక ఇండికేషన్ చూసుకున్నా, లేదంటే జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశాడని చెప్పేసి పెద్ద మాటలు మాట్లాడినా, లెక్కరికి సంబంధించిన ఆరోపణలు వచ్చినాయి, ఇవన్నీ కూడా ఎక్కడా కూడా ఒక్కటే కూడా ప్రూవ్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పటివరకు కనపడలేదు. దానికి సంబంధించిన ఒక్క ఆధారం కూడా ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం పట్టుకోలేదు. సిట్లు వేశారు, సిఐడీలు వేశారు, స్పెషల్ టీంలు వేశారు, ఇప్పటివరకు ఒక్క ఆధారం పట్టుకునేటువంటి పరిస్థితి ఉందా? ఇంతవరకు లేదు. కేవలం విచారణల పేరుతో అరెస్ట్ చేస్తున్నారు, జైల్లో పెడుతున్నారు. అది ఒక్కటి మాత్రం జరుగుతుంది తప్పితే ఆ కేసును ప్రూవ్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇంకో పక్క మెయిన్గా రీసెంట్గా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, రీసెంట్గా జరిగినటువంటి ఒక అంశము, ఆయన తెలంగాణని టార్గెట్ చేస్తూ ఒక మాట మాట్లాడారు. తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలే మన కోనసీమలో కొబ్బరి చెట్లు విరిగిపోయాయని చెప్పేసి ఒక మాట మాట్లాడారు. సో దాని మీద ఇక్కడ తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు దారితీస్తూ వచ్చింది. ఇక్కడ మంత్రులు మాట్లాడారు, చాలామంది వ్యక్తులు మాట్లాడారు, ఎమ్మెల్యేలు మాట్లాడారు, అందరూ మాట్లాడుతూ వచ్చారు. మరి అంత పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయ నేతలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక ఉప ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి నేపథ్యంలో ఇక్కడి నుంచి ఎందుకు అదే పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి రెస్పాన్స్ రాలేదు? ఎందుకు ఇక్కడి నుంచి వ్యక్తులు ఎవరు కూడా మాట్లాడలేదు? జనసేన పార్టీలో కూడా 2-3 అడపాదడపా మాట్లాడారు తప్పితే ఎక్కడా కూడా ఆ శాఖకు సంబంధించిన మంత్రులు కావచ్చు, జనసేన పార్టీకి సంబంధించిన 2 మంత్రులు ఉన్నారు, వాళ్ళు సరిగా మాట్లాడలేదు, పెద్దగా మాట్లాడలేదు. దాంతోపాటు మిగతాకి సంబంధించిన ఎమ్మెల్యేలు 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు ఎవరైనా మాట్లాడారంటే అది లేదు. అంతకంటే కూడా ఎప్పుడూ కూడా కూటమిలో సపోర్ట్గా ఉండాల్సినటువంటి వ్యక్తులు, ఎప్పుడూ కూడా కూటమిని బలపరచాలనుకున్నటువంటి వ్యక్తులు టీడీపీ పార్టీ ఎందుకు దీన్ని ఖండించలేదు? పవన్ కళ్యాణ్ మీద అంత పెద్ద ఎత్తున అంత పెద్ద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నటువంటి తెలంగాణ నేతల్ని దాన్ని ఖండం చేసే విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు, మీరు తప్పుగా అపార్థం చేస్తున్నారనేటువంటి అంశాన్ని ఎందుకు ఇటు బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఎందుకు పవన్ కళ్యాణ్కి మద్దతుగా నిలబడలేదు? అంటే పవన్ కళ్యాణ్ వేరు చేసిందా? పవన్ కళ్యాణ్ వేరుగా పెట్టేశారా? ఏ అంశం వచ్చినా కూడా, లేదంటే టీడీపీ మీద ఏదైనా ఆరోపణలు వచ్చినా కూడా వెంటనే రియాక్ట్ అయ్యేటువంటి పవన్ కళ్యాణ్ ఇంత పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తున్నా కూడా ఎందుకు టీడీపీ పార్టీ రియాక్ట్ అవ్వలేదు? ఎందుకు బీజేపీ పార్టీ రియాక్ట్ అవ్వలేదు? ఎందుకు మెయిన్గా జనసేనకు సంబంధించిన మిగతా ఎమ్మెల్యేలందరూ రియాక్ట్ అవ్వలేదంటే పవన్ కళ్యాణ్ని ఒంటరి చేస్తున్నారు అనేది ఈ అంశాలు చూస్తుంటే మనకు అర్థమైపోతుంటుంది. పవన్ కళ్యాణ్ మాత్రం 15 ఏళ్ళు మనం అధికారంలో ఉండాలి, 15 ఏళ్ళు నేను డైరెక్ట్గా చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేస్తాను, ఆయనే అధికారంలో ఉండాలని చెప్పేసి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్కి అంతే పాజిటివ్గా, అంతే 100% రెస్పాండ్తో మిగతా 2 పార్టీలు మద్దతు ఇస్తున్నాయంటే అది కనపట్లేదు. ఎన్నికల వరకు పవన్ కళ్యాణ్ ఒక పావుగా వాడుకున్నారు, ఎన్నికల వరకు అధికారంలో కోసం రావడం కోసం పవన్ కళ్యాణ్ ఒక పావుగా వాడుకున్నారు తప్ప ఎక్కడా కూడా ఎన్నికలు వచ్చిన తర్వాత ఆయన గెలిచి డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా ఆయన మార్క్ రాజకీయము, ఆయన ఏదైతే ఆయన చూపిస్తారనుకున్నటువంటి ఇంపాక్ట్ రాజకీయము ఏపీ రాజకీయాల్లో కనిపించట్లేదు, కూటమిలో కనిపించట్లేదు. ఈ అంశాలన్నింటినీ చూస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని ఒంటరి చేసి మళ్ళీ బయటికి పంపించే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. బీజేపీ అనుకుంటే ఏదైనా చేయగలదు. ఈరోజు బీజేపీ అనుకుంటే 3 కలిపింది, జనసేన కలిపింది, టీడీపీని కలిసింది, వాళ్ళు కూడా కలిశారు. అదే రేపు వాళ్ళు వద్దు అనుకున్నారనుకోండి, జనసేనని బయటికి పంపించేస్తారు, టీడీపీని బయటికి పంపించేస్తారు, ఇంకో పార్టీని తీసుకొచ్చుకొని సంఖలో పెట్టుకుంటారు. అలాంటి పరిస్థితికి బీజేపీకి ఎలా అయినా చేస్తుంది. మీరు ఏ రాష్ట్రమైనా చూసుకోండి, బీహార్ చూసుకోండి, వెస్ట్ బెంగాల్ చూసుకోండి, మహారాష్ట్ర చూసుకోండి, కర్ణాటక చూసుకోండి, ఈవెన్ తెలంగాణ చూసుకోండి, 0% ఓట్ బ్యాంక్ లేనటువంటి బీజేపీ ఈరోజు సెకండ్ ఆల్టర్నేటివ్గా ఎదుగుతూ వస్తుంది. తెలంగాణలో కూడా అసలు ఎలాంటి ప్రస్తావన లేనటువంటి లాస్ట్ 10 ఇయర్స్లో తప్ప అంతకుముందు ఎలాంటి ప్రస్తావన లేనటువంటి బీజేపీ పార్టీ ఈరోజు
లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అవుతుంది. ఈరోజు 8 మంది ఎంపీలతో బలంగా ఉన్నారు, ఎమ్మెల్యేలతో బలంగా ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడా చంపేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా వాళ్ళ పార్టీలోకి లాక్కొని వాళ్ళు ఎదుగుతున్నట్టు వైనం. అలాంటి వైనమే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా రిపీట్ కాబోతుంది. అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండబోతుంది. ఈ వైనంతో 3 పార్టీలు ప్రమాదంలో పడబోతున్నాయి. జనసేన, వైసీపీ, టీడీపీ 3 పార్టీలు కూడా ప్రమాదంలో పడిపోతాయి. మీరు కానీ మేలుకోకుండా బీజేపీ కౌగిలిలో ఉంటే మాత్రము ధృతరాష్ట్ర కౌగిలిలో చిక్కుకున్నటువంటి వ్యక్తిగానే మిగిలిపోతారు తప్ప ఎక్కడా కూడా దానికి సంబంధించి బయటకు వచ్చే సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా సరే ఆయన తమ సొంత ఐడియాలజీతో సొంత ఇంటెన్షన్తో రాజకీయాలు చేస్తే తప్ప మళ్ళీ రాజకీయాలకు వెళ్ళే పరిస్థితి ఉండదు, మళ్ళీ రాజకీయాల్లో ఆయన గెలిచి నిలబడే పరిస్థితి ఉండదు అనేది మాత్రము ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆయన మిగతా పార్టీలకు ఇచ్చేటువంటి మద్దతు ఎంత గొప్పగా ఉంటుందో అంతకంటే సగం మద్దతు కూడా మిగతా పార్టీల నుంచి టీడీపీ, బీజేపీ నుంచి రావట్లేదు అనేది కూడా జన సైనికులు చెప్తూ ఉన్నారు. జన సైనికులు ఆవేదన కూడా కనిపిస్తుంది.